ఈ నెల 25న వివాహం జరగబోతుంది. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ హైదరాబాద్లోని రిసెప్షన్ జరగనై ఉన్నది. కాకపోతే నాకు చాలా బాధగా ఉన్నది ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేసిన మీడియా మధ్యలో నేను వివాహం చేసుకోలేకపోతున్నాను. మా మిస్సెస్ కూడా ప్రత్యేకమైన విషెస్ పంపించారు మీ అందరికీ. రిసెప్షన్ పెళ్ళి చెన్నైలోని లీలా ప్యాలెస్లో జరుగుతుంది. అండ్ రిసెప్షన్ నేను ప్రత్యేకంగా మన కొరకు, మన సినిమా ఇండస్ట్రీ, నా కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ఇక్కడ మీ మధ్యలోని పెడుతున్నాను. జేఆర్సీ కన్వెన్షన్ 30వ తారీఖు. మరి ప్రింట్ మరి ఎలక్ట్రానిక్ మీడియా వారందరినీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు రావాలి. జగన్ నాయకుడు ఆడియో లాంచ్ కూడా ఇలా జరగటం అనేది చాలా సంతోషంగా ఉంది. జగన్ నాయకుడు సినిమా ఎత్తుకుంటే ఆ పేరు చూడగానే చాలా మంది ఏదో ఒక పొలిటికల్ చిత్రం అయి ఉండొచ్చు, కేవలం పొలిటికల్ కోసం తీసేరేమోను అనేటువంటి అభిప్రాయం ఉన్నట్టుగా కొంతమంది కూడా వ్యక్తపరిచారు నా దగ్గర స్నేహితులు ఉండేవాళ్ళు. అలాంటిదేం కాదు, అంటే అది కాస్త బాగా అయి ఉండొచ్చేమో కానీ మొత్తం పిక్చర్ అయితే 3 తరాల సినిమా ఇది. దాంట్లో వాళ్ళ తండ్రి నడుస్తాడు, తండ్రి ఆశయాలు నెరవేర్చే దానికోసంగా కుమారుడు నడుస్తాడు అన్నమాట అదే బాటలో. ఇది ఒక మంచి మెసేజ్ ఇది ప్రజలకు. తర్వాత ఒక నీతివంతమైన చిత్రం ఇది. కుటుంబం, భార్యాభర్తల పిల్లలతో చూడదగ్గ పిక్చర్ ఇది. అందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్ గారు అంతా చెప్పేశారు సినిమా గురించి. ఏ సినిమాకైనా సరే ఇది బాగా తీసాం, డిఫరెంట్గా వచ్చిందని చెప్పడం మామూలే. సో ఈసారి నేనేం చెప్పను, ఆడియన్స్ డిసైడ్ చేయాలి. ఈ జగన్ నాయకుడు సినిమా పద్మనాభ రెడ్డి ఎంతో ప్రేమతో అతను రాసుకున్న కథ తీయడం జరిగింది. తప్పకుండా బాగా ఆడాలని కోరుకుంటూ, మీ మీడియా సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఈ పిక్చర్ స్టాండ్ అవుతుందని నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. మా గురుగారు పిసి రెడ్డి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. రెడ్డి గారు గురించి చెప్పాలంటే ఈజ్ ద ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ డైరెక్టర్ అనమాట. బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషన్ చేశారు. ఐ విష్ అవర్ సెల్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆడియో రిలీజ్ అన్నాక చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో నా ఫస్ట్ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. నాకు అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ సార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ నన్ను సినిమాలో నాకు మంచిగా యాక్ట్ చేసేదానికి సపోర్ట్ చేసిన, సాంగ్స్లో సపోర్ట్ చేసిన మన కళాధర్ మాస్టర్ గారికి, మన కెమెరామెన్ సార్ సీను సార్ గారికి, అండ్ ఎస్పెషలీ అన్ని సాంగ్స్లో నా సాంగ్స్ నాకు బాగా నచ్చింది. సో నాకు మంచి సాంగ్ ఇచ్చిన మన మ్యూజిక్ డైరెక్టర్ సార్ గారికి థ్యాంక్స్ చెప్తాను. My first movie was Paradesi. I was introduced by director Bala in Tamil industry. And of course my second movie debut was Chennai Express with Shah Rukh Khan sir and Deepika Padukone. This is my first debut in Telugu. I'm very happy. Actually I would like to thank very much to PC Reddy sir and Padmanabha Garu sir for selecting me for this particular role, because I was a little hesitant in the initial stages, but they convinced me so much, and I think it's a really beautiful role, which it will be a really it's a very challenging role for me. Namaskaram. I want to thank you, like my director and my producer, to showing so much of interest and giving that confidence that I can do that. Same here, I cannot understand and speak Telugu, but I'm trying my best. I'm like very much thankful to all my co-stars, Manu sir, Amni Akka, Raja Garu, everybody. Like it was like when we are like on, you know, like on set, it's like everybody knows everything, what to do, what we have to do, we don't know. It's like can we do it? Then director, artist, a co-artist, my hero Raja, Banu sir, you can do it. You will do it. నమస్కారం. ఫస్ట్ ముందుగా మీడియా వారందరికీ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మూవీలోని ఒక ఐటమ్ సాంగ్ నుంచి స్టార్ట్ అవుతున్న క్యారెక్టర్ వర్షన్ మొత్తం మంచి రఫ్ అండ్ టఫ్గా ఉండే క్యారెక్టర్ నాది. అలాగే సార్ డైరెక్టర్ గారికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారికి చాలా హృదయపూర్వక నా నమస్కారం తెలియజేస్తాను.